Hi, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with the definite article and its uses. Nearly 30 points are there in this definite article. Before watching this video, I request the viewers to go through my earlier video, that is the uses of indefinite articles. Now let us go into the details of the usage of definite article. Definite article is used for a definite sense or for a particular purpose. అంటే ఖచ్చితంగా పలానా పనికి మాత్రమే, పలానా వస్తువు, పలానా సెన్స్‌లో అనేటప్పుడు మాత్రమే ఈ డెఫినిట్ ఆర్టికల్ అన్నటువంటిది మనం వాడతాం. ద ఈజ్ కాల్డ్ డెఫినిట్ ఆర్టికల్. సో, ఏ అండ్ యాన్ అన్నటువంటివి ఇండెఫినిట్ ఆర్టికల్ అయితే, ద అన్నటువంటి దాన్ని డెఫినిట్ ఆర్టికల్ అని అంటారు. నెక్స్ట్ ఇంకో మాట కూడాను. కొంతమంది అంటారు, సార్ దియా కరెక్టా? ద కరెక్టా అని. బోత్ ఆర్ రైట్. అయితే అక్కడ ఏంటంటే, అప్పుడెప్పుడో ఫొనెటిక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వొవెల్స్ ముందు అయితే ది అని చెప్పి, అలానే మిగతా అన్ని సందర్భాల్లో కూడాను ద అని చెప్పి అంటారని ఎక్కడో చదివినట్లుగా గుర్తు. అదే దాదాపుగా మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మాత్రం మోడర్న్ ఇంగ్లీష్‌లో మాత్రం ఇక ద అన్నటువంటిదే తప్ప ఇంకా ద అన్నటువంటి తేడా అయితే లేదు. ఎనీవే, ఐ టాక్ టు ద బాయ్ హూ ఆన్సర్డ్. ఐ టాక్ టు ద బాయ్ హూ ఆన్సర్డ్. నాకెవరైతే ఆన్సర్ చెప్పారో ఆ అబ్బాయితో మాట్లాడాను. అంటే అక్కడ 10 మంది ఉండవచ్చు బాయ్స్. గానీ నేను మాట్లాడింది మాత్రం ఐ టాక్ టు ద బాయ్ హూ ఆన్సర్డ్ మై క్వెషన్. నెక్స్ట్, షీ సెలెక్టెడ్ ద పర్సన్ హూ వాస్ పర్ఫెక్ట్. సమ్ 10 or 15 members might have come there. But she selected the person who was perfect in typing, who was perfect in shorthand లేదా క్లరికల్ వర్క్ ఎట్సెట్రా. ఏదైతే అది అక్కడ పర్ఫెక్ట్‌గా ఉన్నటువంటి ఒక్కడినే సెలెక్ట్ చేసింది. అందరూ వచ్చారు. మిగతా వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అయ్యుండవచ్చు. హియర్ ద బాయ్ మీన్స్ దట్ పర్టిక్యులర్ బాయ్. ఎవరితోనైతే మాట్లాడానో ఆ వ్యక్తి. అండ్ ద పర్సన్ మీన్స్ ఎ పర్టిక్యులర్ పర్సన్. ఓకే, నెక్స్ట్ వన్ యూజెస్. ఇంతకీ ఇది ఎక్కడ వాడతామండి? చాలా యూజెస్ ఉన్నాయి దీనికి. నియర్లీ 30 పాయింట్స్ ఆర్ దేర్. లెట్ us గో ఇంటు ద డీటెయిల్స్. బిఫోర్ యూనిక్ థింగ్స్. యూనిక్ కాదు అది. యూనిక్. బిఫోర్ యూనిక్ థింగ్స్. యూనిక్ అంటే సాటి లేనివి. అంటే అలాంటిది మరొకటి లేదు. శశిభూషణ్ లాంటి వ్యక్తి ఒక 6గురో ఉండవచ్చు. గానీ యూనిక్ థింగ్స్ అంటే సాటి లేనివి. అంటే శశిభూషణ్ సాటి ఒక 6, 7 ఉండొచ్చు. గానీ యూనిక్ థింగ్స్ అంటే సాటి లేనివి. ద సన్, మూన్, ఎర్త్ అనేటప్పుడు వాటి ముందు డెఫినిట్ ఆర్టికల్ ద అన్నటువంటిది వాడి తీరవలసిందే. ద సన్, ద మూన్, ద ఎర్త్, ద నేచర్ ఎట్సెట్రా. నెక్స్ట్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. హోలీ బుక్స్ ముందు కూడాను ద అన్నటువంటిది వాడతాం. అంటే ద బైబిల్. ఫర్ ఎగ్జాంపుల్, డాష్ బైబిల్ మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారండి? డాష్ బైబిల్ ఈజ్ రెడ్ బై ద క్రిస్టియన్స్. ద బైబిల్ ఈజ్ రెడ్ బై ద క్రిస్టియన్స్. Dash Quran is the holy book of Muslims. The Quran is the holy book of Muslims. In the same manner, my grandfather always reads Dash Ramayana in the morning. The Ramayana, the Mahabharata అని చెప్పి మనం వాడతాం. నెక్స్ట్, బిఫోర్ సూపర్లేటివ్స్. సూపర్లేటివ్స్ ముందు కూడాను. అంటే సూపర్లేటివ్ డిగ్రీ అని అంటాం. అసలు యాక్చువల్‌గా సూపర్లేటివ్, కంపారిటివ్, పాజిటివ్ డిగ్రీ అన్నటువంటి దేనికి సంబంధించినవి అనంటే అది తర్వాత చాప్టర్‌లో చెప్తాను గానీ డీటెయిల్డ్‌గా. ముఖ్యంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అనంటే ఇట్ ఈస్ దీస్ పర్టిక్యులర్ టర్మ్స్ ఆర్ రిలేటెడ్ టు యాడ్జెక్టివ్స్. ఈ కంపారిటివ్, సూపర్లేటివ్ లేదా పాజిటివ్ అన్నటువంటి యాడ్జెక్టివ్స్ సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్ అని చెప్పి అన్నాం. బెస్ట్, బిఫోర్ దట్ బెస్ట్ వీ హావ్ టు యూజ్ ద. బెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. టాలెస్ట్, బిగ్గెస్ట్, డీపెస్ట్, షార్టెస్ట్ ఇవన్నీ కూడా సూపర్లేటివ్ డిగ్రీస్. అండ్ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీస్ వీ హ్యావ్ టు యూజ్ ద. అంటే హౌ మెనీ షార్ట్ బాయ్స్ ఆర్ హూ ఈస్ ద షార్టెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్? మిస్టర్ భూషణ్ ఈజ్ ద షార్టెస్ట్ బాయ్. తన్మయ్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్. పర్జన్య ఈజ్ ద మోస్ట్ టాకెటివ్ బాయ్ అని చెప్పి ఇలానమాట సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు అది వాడతాం. షీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద బ్యాచ్. నెక్స్ట్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్. డాష్ గ్యాంజెస్, ద గ్యాంజెస్. డాష్ గోదావరి, ద గోదావరి. డాష్ కృష్ణ, ద కృష్ణ. ద నైల్, ద బ్రహ్మపుత్ర అని చెప్పి అంటాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్ అండ్ ఓషన్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీస్ అండ్ ఓషన్స్. ద డెడ్ సీ, ద పసిఫిక్,
ద అట్లాంటిక్ అని చెప్పి వాడతాం. మిగతా రివర్స్ రాయలేదు నాకు వీలవ్వలేదు. మిగతా మీరన్నింటికి ముందు కూడాను ద అన్నటువంటిది పెడతాం. అంటే ఎలాను డాష్ గ్యాంజెస్ ఈస్ ద హోలీ రివర్. ద గ్యాంజెస్ ఈస్ ద హోలీ రివర్. డాష్ గోదావరి ఈస్ ద లాంగెస్ట్ రివర్. ద గోదావరి ఈస్ ద లాంగెస్ట్ రివర్. నెక్స్ట్ వన్. Before the names of seas and oceans, the Dead Sea, the Pacific Sea. Before the names of valleys, the Arku Valley, the Kulu Valley, the Manali. ఇలా వ్యాలీస్ ముందు కూడాను. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫేమస్ వాటర్ ఫాల్స్, ఎగ్జాంపుల్ ద నయగరా వాటర్ ఫాల్స్. ఇంకేమైనా మీకు తెలిసిన వాటర్ ఫాల్స్ ఉంటాయి రాసుకోవచ్చు, నాకు తెలిసింది రాశాను. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ టెరిటరీస్, మౌంటైన్ రేంజెస్, ఒక విధంగా చెప్పాలంటే మౌంటైన్ రేంజెస్. డాష్ హిమాలయాస్ ఆర్ ద బిగ్గెస్ట్ మౌంటైన్ రేంజెస్. ద హిమాలయాస్, ద అరావలీస్, ద ఆల్ప్స్ రేంజెస్. అంటే ఇవన్నీ రేంజెస్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఒక కొండ మాత్రమే ఇది అని చెప్పి విడదీసినట్లుగా ఉండదు. అక్కడ ఏదో మన్ను పోసినట్టుగా ఉండదండి. అంటే అలాగనమాట మౌంటైన్ రేంజెస్ అది ఎండ్‌లెస్‌గా మనకు అనిపించేటట్టుగా ఉన్నటువంటివన్నింటిని కూడాను రేంజెస్ అని అంటారు. ద మౌంటైన్ రేంజెస్, ద హిమాలయన్ రేంజెస్, ద అరావలి రేంజెస్, ద ఆల్ప్స్ రేంజెస్, మౌంటైన్ రేంజెస్ అని చెప్పి అంటారు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ అంటే యూనియన్ టెరిటరీస్ అంటే యాక్చువల్‌గా ఇది యూనియన్ టెరిటరీస్ అని కాదు. అంటే యూనియన్ అంటే ఒక 4, 5 రాష్ట్రాలు కలిసి ఒక సంయుక్తంగా ఉన్నటువంటి దాన్ని ద యూఎస్ఏ, ద యూకే, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పి అంటారు. మనకి యూఎస్ఏలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి 50కి పైగా. అలానే ఇక్కడ కూడాను అదే. యూకే అనేటప్పుడు కూడాను చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఉంటాయన్నమాట. ఇదంతా కలిపితే యూకే, ద యునైటెడ్ కింగ్డమ్. అంటే మనం బ్రిటన్ అని అంటాం కదా! గ్రేట్ బ్రిటన్ అని అది. నెక్స్ట్ వన్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ హౌస్, ద కిచెన్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ హౌస్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి భాగాలు కిచెన్ అని, డ్రాయింగ్ రూమ్ అని, ద డ్రాయింగ్ రూమ్, ద కిచెన్, ద బెడ్‌రూమ్ అని చెప్పి. దాని యూసేజ్ ఎక్కడో తర్వాత మనకుంది. తర్వాత వీడియోలో అది వస్తుంది. అంటే ఇది ఎలా వాడతామంటే వేర్ ఈజ్ యువర్ మదర్? మై మదర్ ఈజ్ ఇన్ ద కిచెన్. వేర్ ఈజ్ యువర్ ఫాదర్? మై ఫాదర్ ఈజ్ ఇన్ ద బెడ్‌రూమ్ అని చెప్పేటప్పుడు పార్ట్స్ ఆఫ్ ద హౌస్ అని. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, ద హిందూ, ద డెక్కన్ క్రానికల్ అని చెప్పి. సరే అయితే ఇది హిందూ అనే దాని ముందు ఆల్రెడీ ద అన్నటువంటిది ఉంది. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే మై టీచర్ రీడ్స్ ద హిందూ ఎవ్రీడే అని అంటామా? మనమే ఆల్రెడీ దానికి ద అనే ఆర్టికల్‌తో ఉన్నటువంటి టైటిల్ అయితే యూ నీడ్ నాట్ యూజ్ అగైన్. అంటే మై టీచర్ రీడ్స్ ద హిందూ అనే చాలు. డెక్కన్ క్రానికల్‌కి ఉండదు. అప్పుడు మై టీచర్ రీడ్స్ ద డెక్కన్ క్రానికల్, ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం ఇలా వాడతాం. బిఫోర్ ద ఆర్డినల్ నంబర్స్, దేవరాజ్ ఈజ్ ద ఫస్ట్ బాయ్ టు కమ్ టు ద క్లాస్. భూషణ్ ఈజ్ ద సెకండ్ బాయ్. సాయితన్మయ్ ఈజ్ ద లాస్ట్ బాయ్ అని చెప్పి ఇలా అంటాం. అంటే ఇక్కడ ఆర్డినల్, కార్డినల్ అంటే 1, 2, 3, ఆర్డినల్ అంటే ఇలా ప్లేస్‌ని, పొజిషన్‌ని తెలియజేసేవి మనకి వీటిని ఆర్డినల్ అంటారు. ద ఫస్ట్, ద సెకండ్, ద లాస్ట్ అని చెప్పి వాటి ముందు మన ద అనేది వాడతాం. ఇంకా ఉన్నాయి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, బిఫోర్ ద నేమ్స్ సరోజినీ నాయుడు ప్లేస్ ద వయలిన్, ద వీణ, ద డ్రమ్స్, ద హార్ప్ అని చెప్పి ఇలా మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ముందు ద. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డెసిగ్నేషన్స్, ద ప్రిన్సిపల్, ద ప్రెసిడెంట్, ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మనం ఇలా వాడతాం. సో వీటి ముందు డెసిగ్నేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఈస్ ద ప్రిన్సిపల్? ద ప్రిన్సిపల్ ఈజ్ ఇన్ హిస్ ఛాంబర్. నౌ ఐ కార్డియలీ ఇన్వైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ టు ద డైస్. నౌ ఐ కార్డియలీ ఇన్వైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ టు బి ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఈవెంట్ అని అంటాం. ఓకే, మన వేదిక మీదకి పిలిచేటప్పుడు. వెన్ వీ గో టు ఏ కాలేజ్, వెన్ వీ గో టు ఏ ప్లేస్ ఫర్ ఏ సెకండరీ పర్పస్, ద అనేటువంటిది ఎప్పుడు వాడతామంటే సెకండరీ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ వెంట్ టు ద చర్చ్ టు మీట్ ఫాదర్. ఇది యాక్చువల్‌గా రాంగ్. జాన్ వెంట్ టు చర్చ్ అంటే సరిపోతుంది. గానీ వెంట్ టు చర్చ్ అంటే అది ప్రైమరీ పర్పస్. దట్ మీన్స్ హి వెంట్ టు చర్చ్ టు ప్రే. ఓకే. గానీ ఇక్కడ ప్రేయర్‌కి వెళ్ళలేదు. ఆ ఫాదర్‌నో, వాళ్ళ అంకుల్‌నో అక్కడ ఎవరో ఉంటే కలవడానికి వెళ్ళాడని ఇక్కడ అర్థం. లేదా చర్చ్ ఫాదర్‌నే ఇంకా వేరే ఇన్ఫార్మల్‌గా కలవడానికి వెళ్ళాడు గానీ, బట్ హి డిడ్ నాట్ గో దేర్ టు ఆఫర్ ప్రేయర్స్. సో జాన్ వెంట్ టు ద చర్చ్ అని చెప్పి మనం ఇక్కడ వాడతాం. ద చర్చ్ అని చెప్పి. ఓకే. బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ వెన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ క్లాస్ ఆర్ ఏ గ్రూప్. బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ వెన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ క్లాస్ ఆర్ ఏ గ్రూప్. సో ఇది అర్థమైందా లేదా? మొదటిది 15th వన్. జాన్ వెంట్ టు ద చర్చ్. అది మరి ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? ప్రైమరీ పర్పస్ అంటే జాన్ వెంట్ టు చర్చ్ టు మీట్ ఫాదర్. జాన్ వెంట్ టు చర్చ్ టు మీట్ జాన్ వెంట్ టు చర్చ్ టు ఆఫర్ ప్రేయర్. జాన్ వెంట్ టు చర్చ్ టు ఆఫర్ ప్రేయర్.
అది ప్రైమరీ, అంటే వెళ్ళే మొదటి కర్తవ్యం లేదా పర్పస్ అది. జాన్ వెంట్ టు ద చర్చ్ టు మీట్ సుధా ఓ రాణి అనేటప్పుడేమో ద. నెక్స్ట్, బిఫోర్ an adjective when it represents a class or a group, when it represents a class or a group, dash wise always think that they are greater than others. The wise think that they are greater than others. The wise. అలానే ఇక్కడ వైస్ అనేటప్పుడు ఎవడో ఒక్కడు ఇద్దరని కాదు ఇక్కడ అర్థం. ఆ వైస్ అంటే తెలివైన వాళ్ళు అన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక క్లాస్, ఒక గ్రూప్గా మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్లుగా అర్థం. ద వైస్, ద వైస్ నెవర్ ఒబే, ద వైస్ నెవర్ హియర్ ద వర్డ్స్ ఆఫ్ కామన్ మ్యాన్ అనేటప్పుడు ద వైజ్ అంటే ఈ గొప్ప వాళ్ళు అన్నటువంటి వాళ్ళందరూ కూడా కామన్ మ్యాన్ మాట వినరు అని. నెక్స్ట్, ద పువర్ అని చెప్పాం. అలానే ద రిచ్ మస్ట్ హెల్ప్ ద పువర్ అని అన్నాం. డాష్ రిచ్ మస్ట్ హెల్ప్ ద పువర్ అనేటప్పుడు ద రిచ్ మస్ట్ హెల్ప్ ద పువర్ అనేటప్పుడు ఇక్కడ ఎవరో ఒక్కడే ధనవంతుడు అన్నటువంటి ఒక జగననో లేకపోతే ఎవరిది చెవిరెడ్డనో ఇక్కడ అర్థం కాదండి. ద రిచ్ అని అంటే మొత్తం ఆ వర్గం, ఆ క్లాస్ అని చెప్పి ఇక్కడ అర్థం. ద రిచ్ మస్ట్ హెల్ప్ ద పువర్. ద ఫూల్, ద ఫూల్ ఆల్వేస్ స్టంబుల్స్ అంటే ఫూల్ లేదా వెర్రివాడు అనేవాడు ఎప్పుడు కూడాను తడబడతాడు లేదా పడిపోతాడు అని అర్థం. ద ఫూల్. ఆ క్లాస్ మొత్తం, ఆ గ్రూప్ మొత్తం మనం మెన్షన్ చేసాం. 17th పాయింట్, బిఫోర్ అన్ యాడ్వర్బ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్. కంపేరింగ్ అనేటప్పుడు కూడా ఇది వాడుతామంట. బిఫోర్ అన్ యాడ్వర్బ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ కాదు, ఇక్కడ ఇది 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 ముందు చూడండి. బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ ఇన్ ద సెలెక్టివ్ సెన్స్, ఇది వాడండి 18th వన్. బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంపారిటివ్ ఇన్ ద సెలెక్టివ్ సెన్స్, షీ ఈజ్ ద డార్కర్ ఆఫ్ ద టూ కజిన్స్ అని చెప్పేటప్పుడు ఇద్దరు కజిన్స్ ఉన్నారు, అక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరిలో అనమాట ఈవిడ ఎక్కువ డార్క్గా నల్లగా ఉంది. షీ ఈజ్ ద డార్కర్ అంటే ఇక్కడ డార్కర్ అనేటువంటిది ఏంటి, యాక్చువల్గా ఇది యాడ్జెక్టివ్. మనం ఇంతకుముందు ఏమనుకున్నాం, ఓన్లీ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీస్ యూ హ్యావ్ టు యూజ్ ద, అంటే ద డార్క్, ఇక్కడ ద డీపెస్ట్, ద టాలెస్ట్ మాత్రమే వాటి ముందే వాడాలని. కానీ షీ ఈజ్ ద డార్కర్ ఆఫ్ ద టూ కజిన్స్ అని చెప్పేటప్పుడు షీ ఈజ్ ద డార్కర్ అని చెప్పి మనం ఇక్కడ వాడాలి. అంటే కంపారిటివ్ సెన్స్లో ఇక్కడ మనం వాడతాం. వెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ ఇన్ ద సెలెక్టివ్ సెన్స్, ఇద్దరు అమ్మాయిల్లో నాకు ఈ అమ్మాయి నల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది లేదా అనిపించింది అని చెప్పేటప్పుడు ఇది వాడతాం. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ డబుల్ కంపారిటివ్స్ ఇది ఇక్కడికి వస్తుంది. ఇది డబుల్ కంపారిటివ్స్, అక్కడ 17th వన్ అనమాట, అలా రాయకూడదు, ఇది కరెక్ట్. బిఫోర్ డబుల్ కంపారిటివ్స్, ద మోర్ ఐ రీడ్ ద మోర్ ఐ ఎంజాయ్, దీన్ని డబుల్ కంపారిటివ్స్ అంటారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ కూడా అదే. ద మోర్ యూ డూ ద మోర్ యూ గెట్, ద మోర్ యూ డూ నువ్వెంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ నీకు లభిస్తుంది. ద మోర్ యూ ప్లే ద మెరియర్ యూ ఫీల్ అనేటప్పుడు కూడా ఇక్కడ ఇది కరెక్ట్ అనమాట యూసేజ్. ఇంతకేంటి యూసేజ్ ఇది, బిఫోర్ డబుల్ కంపారిటివ్స్. డాష్ మోర్ యూ డూ డాష్ మోర్ యూ గెట్, ద మోర్ యూ డూ ద మోర్ యూ గెట్, ద హయ్యర్ యూ ఫ్లై ద కోల్డర్ యూ ఫీల్. ఎంత ఎక్కువ ఎత్తులోకి వెళ్తే అంటే చూడండి, హై ఆల్టిట్యూడ్ ఉన్నటువంటి ఏరియాస్లోకి వెళ్ళేటప్పుడు అనమాట బాగా చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది అనమాట. ద హయ్యర్ యూ ఫ్లై ద కోల్డర్ యూ ఫీల్. మనం ఊటీ అంటాం, పాడేరు అంటాం, ఈ చింతపల్లి, ఇవన్నీ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ కలిగినటువంటి ఏరియాస్. అక్కడ మీదకి వెళ్తున్న కొలది అనమాట, అంటే సీ లెవెల్ కంటే 2500 లేదా 3000 మీటర్స్లో ఉన్నటువంటివన్నీ కూడా అనమాట చాలా చల్లగా ఉంటాయి. అదే ఇప్పుడు మనం హిమాలయస్ అని అంటాం. ఎందుకనంటే సాధారణంగా సీ లెవెల్ కంటే చాలా హై ఆల్టిట్యూడ్‌లో ఉండటం వలన. ద హయ్యర్ యూ ఫ్లై డాష్ హయ్యర్ యూ ఫ్లై ద కోల్డర్ యూ ఫీల్. ద హయ్యర్ యూ ఫ్లై ద కోల్డర్ యూ ఫీల్. ద ఫ్యూయర్ యూ టేక్ ద లెస్ యూ గెట్. నువ్వు ఎంత తక్కువ తీసుకోవడం అంత తక్కువే వస్తుంది అని ఇక్కడ అర్థం. సో ఇది యాక్చువల్‌గా ఇవి డబుల్ కంపారిటివ్స్ అని చెప్పి అంటాం. ద మోర్ ఐ ఎర్న్ ద మోర్ ఐ స్పెండ్. ఓకే. ఇది మనం ఇక్కడ ఆలోచించాలి. ఇలాంటి దగ్గర అనమాట. అంటే 17th, 19th ఒకటే. Next one. Before proper nouns qualified by adjectives. The well-known Indian philosopher Vivekananda is a genius అన్నాం. ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, మీరు బిఫోర్ ప్రాపర్ నౌన్స్ క్వాలిఫైడ్ బై యాడ్జెక్టివ్స్ అంటే ప్రాపర్ నౌన్ ఎవరు, వివేకానంద. మీరు ఒక్కసారి దయచేసి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అని చెప్పి ఎస్ఎస్ భూషణ్ సంబంధించి టైప్స్ ఆఫ్ నౌన్స్ లేదా కైండ్స్ ఆఫ్ నౌన్స్ వీడియోస్ చూసాక మళ్ళీ ఇది చూడండి. లేదు ఇది అయిపోయిన తర్వాతనే దానికి వెళ్ళండి, తప్పకుండా చూడండి. అక్కడ మీకు డీటెయిల్డ్గా చెప్పాను. సరే, శశిభూషణ్, అప్పలమ్మ, సుబ్బమ్మ ఇవన్నీ కూడాను
ప్రాపర్ నౌన్స్. వాటి ముందు అనమాట మనం యాడ్జెక్టివ్ వచ్చిందనుకోండి. యాడ్జెక్టివ్ ఇక్కడ ఏంటి వెల్ నోన్ అని వచ్చింది. ఇండియన్ అని వచ్చింది. అలాంటప్పుడేమో ద అన్నటువంటిది వాడతాం. ద వెల్ నోన్ ఫిలాసఫర్ లేదా ద ఇండియన్ ఫిలాసఫర్ 2 పెట్టాను. ద వెల్ నోన్ ఇండియన్ ఫిలాసఫర్ 2 యాడ్జెక్టివ్సే. ఓకే. ద వెల్ నోన్ ఇండియన్ ఫిలాసఫర్ వివేకానంద ఈజ్ ఎ జీనియస్. వివేకానంద ముందేమో మనం ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ పెట్టడం వల్ల లేదా ఇక్కడ ఫిలాసఫర్ అన్నటువంటి ముందనమాట యాడ్జెక్టివ్ పెట్టడం వల్ల దాని ముందేమో ద అన్నటువంటిది వాడతాం. సో, మొత్తానికి ఇక్కడ వివేకానంద అన్నటువంటిది ప్రాపర్ నౌన్. దాని ముందు మనం ఏదైనా యాడ్జెక్టివ్ ఉంటే ఆ యాడ్జెక్టివ్ ముందు ద. ద సెయింట్లీ వుమెన్ మదర్ తెరీసా డైడ్ ఇన్ ఇండియా. మదర్ తెరీసా డైడ్ ఇన్ ఇండియా అంటే సరిపోతుంది. కానీ ద సెయింట్లీ వుమెన్ అక్కడ ఈ సెయింట్లీ అన్నటువంటిదేమో మనకి యాడ్జెక్టివ్ కింద మనం అర్థం చేసుకోవాలి. సారీ, సెయింట్లీ అనేది యాడ్జెక్టివ్, దాని ముందు ద అన్నటువంటిది వాడాలి. రైట్. బిఫోర్ కామన్ నౌన్స్ యూజ్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మళ్ళీ ఇంతకుముందే చెప్పాను. ఒకసారి వీడియో చూడండి అని. సరే, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ద నౌన్స్ విచ్ కాంట్ బి ఫెల్ట్. అంటే అది ఎవరికి వాళ్ళుగా అనిపించాలే తప్ప ఒక ఇతరులకి అనమాట అది కనిపించినటువంటిది. నాకు కోపం చాలా ఎక్కువ అని అంటాం. అంటే ఒక అర కేజీ, కేజీ కోపం నాలో ఉండదు. అలానే ఏది ఆవిడలో నేను చాలా అందాన్ని చూసామంటాం. అంటే అందాన్ని చూడడం అని అంటే వీడేదో భూతద్దాలు పెట్టుకొని చూసాడని కాదనమాట. అది బ్లాక్ బ్యూటీ అయినా సరే వీడి కళ్ళకి అందంగా కనిపిస్తుంది. సో, అది ఇక్కడ మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. బ్యూటీ అన్నటువంటిది అబ్స్ట్రాక్ట్ నౌన్. అది ఒక అర కేజీ, కేజీ అందం దొరకదండి. అలా అయితే నేను కూడాను ఏదైనా సూపర్ మార్కెట్ వెళ్లి కొనుక్కునేవాడిని. అవి దొరకవు. ద రెబెల్ ఇన్ మీ రేజ్డ్ మై వాయిస్ అగెయిన్స్ట్ ఇన్‌జస్టిస్. రెబెల్ అంటే ఎవడు? తిరుగుబాటుదారుడు. అది యాక్చువల్ కామన్ నౌన్. రెబెల్ అన్నటువంటిది. కామన్ నౌన్. అది దాని ముందు ఎందుకు వాడాం ద అంటే అది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద మార్చేసాం. ద రెబెల్ ఇన్ మీ రేజ్డ్ మై వాయిస్ అగెయిన్స్ట్ ఇన్‌జస్టిస్. అక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది. దురాఘాతం జరుగుతుంది. నేను సాధారణమైనటువంటి మనిషినే. చాలా కామ్‌గా వెళ్ళిపోయే మనిషినే. అయినప్పటికీ నాలో ఉన్నటువంటి విప్లవకారుడు లేదా తీవ్రవాది లేదా తిరుగుబాటుదారుడు బయటకొచ్చాడు అనే అర్థంలో తిరుగుబాటుదారుడు ద రెబెల్ ఇన్ మీ. నాలో అంతవరకు నేను భరించాను గాని అప్పుడని తిరిగొచ్చేసాడు నాలో ఎవడో ఇంకొక శశిభూషణ్ ఉన్నాడు. ద రెబెల్ ఇన్ మీ రైజ్డ్ మై వాయిస్ అగెయిన్స్ట్ ఇన్‌జస్టిస్. ద మదర్ ఇన్ హెర్ టుక్ పిటీ ఆన్ ద చైల్డ్. ద మదర్ ఇన్ హెర్ టుక్ పిటీ ఆన్ ద చైల్డ్. అంటే మాతృత్వం అంటే పిల్లలనే ఒక డజన్ మందిని కనక్కర్లేదండి. ఆ బాలుడు పైన జాలి పడడానికి కావాల్సిన మాతృత్వం ఆవిడకుంటే చాలు అని ఇక్కడ అర్థంలో మదర్ అంటే ఇక్కడ కామన్ నౌన్ అయినప్పటికీ కూడాను దాని ముందు ద అన్నటువంటిది ఎందుకు వాడామనంటే బికాస్ కామన్ నౌన్ ఈస్ మేడ్ హియర్ యాజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో, వీ హ్యావ్ టు యూజ్ ద హియర్ ఇన్ ద సేమ్ మేనర్. బిఫోర్ డైరెక్షన్స్ గో టు ద నార్త్. వేర్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ అని ఎవరో నన్ను అడిగారు. గో టు ద నార్త్, దెన్ టర్న్ టు ద సౌత్. ఆన్ ద వెస్ట్ యూ క్యాన్ ఫైండ్ ద పోస్ట్ ఆఫీస్ అని చెప్పి అంటాం. గో టు ద నార్త్, టర్న్ టు ద సౌత్, నెక్స్ట్ టు ద ఈస్ట్, నెక్స్ట్ టు ద వెస్ట్ అని చెప్పేటప్పుడు ఇలా డైరెక్షన్స్ ముందు వాడతాం. లేదా డాష్ హిమాలయస్ ఆర్ టు డాష్ నార్త్ ఆఫ్ ఇండియా. ద హిమాలయస్ ఆర్ టు ద నార్త్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం నిత్యంగా ఇంటర్మీడియేట్ గానీ, డిగ్రీలకి గానీ, 10th క్లాస్‌లో ఇలాంటి ఎగ్జాంపుల్సే మేము ఇస్తుంటాం క్వెషన్ పేపర్ సెట్టింగ్‌కి వెళ్ళేటప్పుడు. సరే, అదే విషయం. బిఫోర్ హిస్టారికల్ మోనుమెంట్స్ ద తాజ్ మహల్, ద కుతుబ్ మీనార్, ద రెడ్ ఫోర్ట్, ద చార్మినార్. హిస్టారికల్ మోనుమెంట్స్ అంటే చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు అని చెప్పి మనం అంటామనమాట. అంటే గొప్పగా 500 ఇయర్స్ అయినా సరే ఒక ఆ దేశానికి గర్వకారణంగా ఆ రోజుల్లో ఇలా కట్టారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ ఉండేది. అంటే ఇప్పుడు మనం ఎన్నో మిషన్‌లు వాడుతున్నాం గానీ అప్పట్లో అనమాట పనులు ఇంత చక్కగా చేసేవాళ్ళని చెప్పడానికి హిస్టారికల్ మోనుమెంట్స్ ముందనమాట ద తాజ్ మహల్, ద కుతుబ్ మీనార్, ద రెడ్ ఫోర్ట్, ద చార్మినార్ అని చెప్పి ఈ చరిత్రలో నిలిచిపోయినటువంటి కట్టడాలన్నిటికి కూడాను మనం వాడతాం. నెక్స్ట్ బిఫోర్ నేషనాలిటీస్, సెక్ట్స్ అండ్ కమ్యూనిటీస్. నేషనాలిటీస్ అంటే ఒక దేశస్థులు, జాతీయులు అని చెప్పేటప్పుడు ద ఇండియన్స్ ఆర్ వెరీ ఆనెస్ట్. డాష్ ఇండియన్స్ ఆర్ వెరీ ఆనెస్ట్. ద ఇండియన్స్ ఆర్ వెరీ ఆనెస్ట్. డాష్ ఫ్రెంచ్ ఆర్ వెరీ క్లవర్. ద ఫ్రెంచ్ ఆర్ వెరీ క్లవర్. ద సిక్స్ ఆర్ వెరీ బ్రేవ్ అని చెప్పేటప్పుడు ద సిక్స్, ద బ్రిటిష్, ద హిందూస్, ద క్రిస్టియన్స్ అని చెప్పేటప్పుడు అవన్నీ సెక్ట్స్. ఓకే. నెక్స్ట్ వన్ బిఫోర్ ట్రైన్స్, షిప్స్ అండ్ ఏరోప్లేన్స్ అని చెప్పేటప్పుడు అంటే ఫేమస్ షిప్స్ అయితేనే మన ఊర్లో ఉన్నటువంటి చిన్న నేరో గేజ్ బొగ్గుల బండి కాకుండా ద కాశ్మీర్ మెయిల్, ద విక్టోరియా ఎక్స్‌ప్రెస్, ద రాజధాని ఎక్స్‌ప్రెస్. రాజధాని ఎక్స్‌ప్రెస్ అంటే 150 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళేదని అంటారు. ద రాజధాని ఎక్స్‌ప్రెస్, ద విక్రాంత్, ద బోయింగ్ 750. కరోనా కాలంలో రాజధాని ఏంటి అన్నీ ఆగిపోయాయి. 150లో అసలు లేదు సరి కదా! బతుకు బండే నడవడం లేనటువంటి పరిస్థితులు అయిపోయాయి. నెక్స్ట్ వన్ వి యూజ్ ద టు గివ్ ద ఫోర్స్ ఆఫ్ సూపర్లేటివ్ డిగ్రీ టు ఎ వర్డ్. ఒక పదానికి సూపర్లేటివ్ డిగ్రీ ఇవ్వడానికి
అనిల్ ఈజ్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేటప్పుడు అనమాట ఆ కుటుంబానికి వాడే దిక్కు, వాడే పోషణ, పోషించవలసింది వాడే అని చెప్పేటప్పుడు అనిల్ ఈజ్ ద బ్రెడ్ విన్నర్. యాక్చువల్‌గా సూపర్లేటివ్ డిగ్రీ తాలూకా ఫోర్స్ ఇవ్వడానికి. అంతేగాని బ్రెడ్ విన్నర్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడేదో రొట్టె ముక్క గెలుచుకున్నాడు ఇక్కడ అర్థం కాదు. అనిల్ ఈజ్ ద బ్రెడ్ విన్నర్ అంటే ఆ ఫ్యామిలీకి పోషించేవాడు వాడు. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ జనరల్‌గా ఇక్కడ బ్రెడ్ విన్నర్ అన్నటువంటిది ఏ ప్రత్యేకత లేకపోయినప్పటికీ కూడాను అది సూపర్లేటివ్ డిగ్రీ తాలూకా ఫోర్స్ లేదా ఎంఫసిస్ ఇవ్వటం వల్ల దానికి ద అన్నటువంటిది అక్కడ వాడాలి. నెహ్రూ ఈజ్ ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మేకర్ అంటే రూపశిల్పి, తయారీ అని ఇక్కడ ఏదో అర్థం తయారీదారుడు. తయారీదారుడు అనం కదా! అది వస్తువులకైతే అలా వాడతాం. దీనికి ఏమంటాం? రూపశిల్పి. నెహ్రూ ఈజ్ ద మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ద అన్నటువంటి సూపర్లేటివ్ డిగ్రీస్ ముందే కదా వాడాలి. గాని మేకర్ అనేటప్పుడు అన్నమాట ఒక సూపర్లేటివ్ డిగ్రీ ఫోర్స్ ఇవ్వడానికని చెప్పి అది వాడతాము. లేదా ఇంకోలా అనొచ్చు. నెహ్రూ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా. Sardar Vallabhbhai Patel is the architect of modern India. Before persons or things mentioned for the second time. I met a girl. The girl is very beautiful. నేను ఒక అమ్మాయిని కలిసాను. సరే అయిపోయింది. ఆ అమ్మాయి గురించి మళ్ళీ మెన్షన్ చేశాను సెకండ్ టైమ్. అప్పుడేమో ద గర్ల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ తమన్నా, శ్రియ, శృతి హాసన్ వచ్చింది. హాయ్ శశి హౌ ఆర్ యూ అని అన్నది. అప్పుడు నేననమాట మరి ఆ రెండోసారి అనమాట చెప్పేటప్పుడు అనమాట ఐ మెట్ ఏ హీరోయిన్. ద హీరోయిన్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటామా లేదా? ఐ వెంట్ టు ఎ హోటల్. అనుష్క చేయి పట్టుకుంటూ హోటల్‌కి తీసుకెళ్ళింది. ద హోటల్ ఈజ్ వెరీ నీట్. ద హోటల్ ఈజ్ వెరీ లగ్జూరియస్ అని చెప్పి అంటాం. ఓకే. ద షాప్ ఈజ్ వెరీ నీట్. ఏదైతే అది. నెక్స్ట్ వన్. బిఫోర్ పర్సన్స్ ఆర్ థింగ్స్ అండర్‌స్టూడ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. బిఫోర్ పర్సన్స్ ఆర్ థింగ్స్ అండర్‌స్టూడ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్. ఐ వాస్ ఇన్ ద కిచెన్. అంటే ఎవరి కిచెన్‌లో ఉన్నాను అప్పటికి? మా ఇంట్లో ఉన్న కిచెన్. అంతేగాని పక్కింటి పార్వతమ్మ, ఎదురింటి యశోదమ్మ కిచెన్‌లో నేను లేను. అలా ఆయన ఒప్పుకోడు. సో, ఐ వాస్ ఇన్ ద కిచెన్ అంటే మా ఇంటిలో ఉన్నటువంటి కిచెన్‌లో నేనున్నాను. ఐ స్పోక్ టు ద డాక్టర్ అంటే మై ఫ్యామిలీ డాక్టర్ అని ఇక్కడ అర్థం అనమాట. ఆల్రెడీ నేను జబ్బో, జ్వరం వచ్చేటప్పుడు ఎక్కడికో వెళ్తుంటాను కదా! సో, ఐ స్పోక్ టు ద డాక్టర్ ఇట్ ఇంప్లైస్ దట్ అంటే ఇంప్లైడ్ మీనింగ్ ఏంటంటే వేరేగా నేను చెప్పక్కర్లేదు. డాక్టర్ పేరు నేను చెప్పక్కర్లేదు. డాక్టర్ దేవరాజ్, డాక్టర్ భూషణ్ అని చెప్పక్కర్లేదు. ఐ స్పోక్ టు ద డాక్టర్ మీన్స్ ద ఫ్యామిలీ డాక్టర్. గివ్ మీ ద కీస్. నేను బయటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. మా ఆవిడకేమో కీస్ ఇచ్చేయని అన్నాను. అంటే అక్కడ బండి కీస్ ఇస్తది తప్ప బీరువా తాళాలనమాట నాకివ్వదు. ఆ బీరువా తాళాలు ఆవిడ దగ్గరే ముడేసుకొని ఉంటదనమాట ఎప్పుడూ కూడాను. నెక్స్ట్ హి రిటర్న్డ్ ద బైక్. హి రిటర్న్డ్ ద బైక్. అంటే నేను ఒక బైక్ ఇచ్చాను. నా బైక్ ఇచ్చాను వాడడానికి. అదే రిటర్న్ ఇచ్చేసాడని చెప్పేటప్పుడు ద బైక్ విచ్ ఐ గేవ్ టు హిమ్ అని ఇక్కడ అర్థం. ద కీస్ విచ్ ఆర్ ఆన్ ద టేబుల్ అని అర్థం. ద డాక్టర్ దట్ ఈస్ హూ ఈస్ మై ఫ్యామిలీ డాక్టర్ అని అర్థం. ఓకే. ఐ లెఫ్ట్ ద లగేజ్ అట్ ద స్టేషన్. అంటే ద లగేజ్ విచ్ ఐ హ్యాడ్ విత్ మీ అని అర్థం. నాతో ఉన్నటువంటి లగేజ్. అంతేగాని ఆర్టీసీ బస్ మీద వచ్చినటువంటిదో, ట్రాన్స్‌పోర్ట్‌కి వచ్చినటువంటి లగేజ్ అంతా కళాశాలలో నేను మోసుకొనొచ్చాను, లేదా అక్కడ విడిచిపెట్టాను అక్కడ అర్థం కాదండి. ఐ లెఫ్ట్ ద లగేజ్ అట్ ద స్టేషన్ అని చెప్పి అర్థం. ద లగేజ్ అంటే ద లగేజ్ విచ్ ఐ హావ్ విత్ మీ. ఐ టాక్ టు ద మేనేజర్. అంటే మన ఆఫీసు కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాం. ఐ టాక్ టు ద మేనేజర్ అంటే ద మేనేజర్ హూ ఈస్ ఇన్ మై ఆఫీస్ అని. లేదు ఐ టాక్ టు ద ప్రిన్సిపల్. ఐ టాక్ టు ద హెడ్ మాస్టర్ అనేటప్పుడు అనమాట ద హెడ్ మాస్టర్ ఆఫ్ మై స్కూల్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మై కాలేజ్ అని అక్కడ అర్థం అనమాట. ఓకే. అది కాంటెక్స్ట్ బట్టి ఆల్రెడీ కూడాను అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సింగులర్ నౌన్స్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్ అని చెప్పి ఇక్కడ వాడతాం. అంటే ఇది ఎలాను? ద జాస్మిన్ స్మెల్స్ స్వీట్ అనేటప్పుడు అనమాట మనం జాస్మిన్స్ అని అనక్కర్లేదు. ప్లూరల్ వాడకపోయినా ద జాస్మిన్ స్మెల్స్ స్వీట్ అని అంటే హోల్ క్లాస్ అంటే ఆ స్పీషీస్ లేదా సబ్ స్పీషీస్‌కి సంబంధించినటువంటి జాస్మిన్స్ అన్నింటికి కూడాను మనం అది వాడతామని ద అన్నటువంటిది పెడతాము. అన్ని జాస్మిన్స్ కూడాననమాట సువాసనే వెదజల్లుతాయి. మీ ఊర్లోన అవ్వని, మా ఊర్లో జాస్మిన్స్ అవ్వని తప్ప మల్లెలెప్పుడూ కూడాను సుగంధాన్నే వెదజల్లుతాయి తప్ప దుర్గంధాన్ని వెదజల్లవు. సో, ద జాస్మిన్ స్మెల్స్ స్వీట్ అనేటప్పుడు టోటల్ ద క్లాస్ ఆఫ్ జాస్మిన్స్ అని చెప్పి. ద స్టూడెంట్ షుడ్ లవ్ ద సైంటిస్ట్ షుడ్ లవ్ మ్యాన్‌కైండ్ అంటే ఆల్ సైంటిస్ట్స్ అంటే మానవాళిని ప్రేమించాలి సైంటిస్ట్ అనేవాడు. అంతేగాని నాకు తెలిసినటువంటి పలానా కేశవరావో, లేదా అప్పారావో, సుబ్బారావు మాత్రమే కాదు. ఏ సైంటిస్ట్ అయినా సరే హి షుడ్ లవ్ మ్యాన్‌కైండ్ అని చెప్పి అందరికీ అది వర్తిస్తుంది. ద స్టూడెంట్ మస్ట్ లెర్న్ డే టు డే థింగ్స్ అంటే ఇక్కడ విద్యార్థి అనేవాడు ఏ రోజు పాఠాలు ఆ రోజు నేర్చుకోవాలి అని చెప్పేటప్పుడు ద అన్నటువంటి ఆర్టికల్ డెఫినిట్ ఆర్టికల్ దాని ముందు పెట్టాం కదా! పెట్టేటప్పుడు ద స్టూడెంట్ అంటే ఆల్ ద స్టూడెంట్స్ అని అర్థం. అంతేగాని నాకిష్టమైనటువంటి వినోదో లేదా సునీలో, అనిలో అని ఇక్కడ అర్థం కాదండి. ద స్టూడెంట్ మస్ట్ లెర్న్ డే టు డే థింగ్స్ అని చెప్పి. నెక్స్ట్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్ యూజ్డ్ యాస్ కామన్ నౌన్. రైట్. అంటే ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాస్ కామన్ నౌన్.
కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నామండి. యాక్చువల్‌గా అనమాట కాళిదాస్ చాలా గొప్పవాడే. షేక్స్పియర్‌తో పోల్చక్కర్లేదు అని మన భారతీయ రచయితలు అంటారు. సరే ఇక్కడ ఏదో ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను తప్ప మన కాళిదాస్ గొప్పవాడు. సరే అయితే వినండి. బిఫోర్ ప్రాపర్ నౌన్ యూజ్డ్ యాజ్ కామన్ నౌన్. షేక్స్పియర్ ప్రాపర్ నౌన్. ఆ ప్రాపర్ నౌన్ ఏం చేసాం? కామన్ నౌన్‌గా. అంటే మన దేశంలో మనం కాళిదాస్ గొప్పవాడని చెప్పాము. ఇంకో దగ్గర అనమాట ఇంకో దేశంలో అనమాట అక్కడ పోతన గొప్పవాడని ఇంకొక ఆయన అనొచ్చు. పోతన ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ తెలుగు పీపుల్ అని నేనంటాను. అది రైటే. అలానే కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అన్నా. అది రైటే. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటనంటే ఆ షేక్స్పియర్ అన్నటువంటి ప్రాపర్ నౌన్‌ని కామన్ నౌన్‌గా అందరికీ మనం వాడేసాం. దీనికి సరైన ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తాను మంచిది వినండి. ఎవడో చక్కగా క్రికెట్ బాగా ఆడుతున్నాడు. తెడ్డు బాగా ఊపుతున్నాడండి. ఆ ఊపేటప్పుడు అనమాట వాడిని ధోనిలా షాట్లు కొట్టావురా అని అంటాం. ఆ ధోనిలా అనే బదులు ధోని ధోని అని అంటాం మనం వెటకారమో, వ్యంగ్యమో లేదా ప్రోత్సాహమోనండి. అప్పుడు వాడిని ఏమంటాం? మనం అనమాట దేవ ఈజ్ ద ధోని ఆఫ్ శ్రీకాకుళం. అంటే ధోని మన నేషనల్ లెవెల్‌లో ఎంత గొప్పవాడు ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా ఎంత పేరు తెచ్చుకున్నాడో, ఇక్కడికి ఈ ఊరికి దేవరాజు అంత గొప్పవాడు. దేవ ఈజ్ ద ధోని ఆఫ్ శ్రీకాకుళం అని చెప్పేటప్పుడు. అలానే భూషణ్ ఈజ్ ద అజారుద్దీన్. భూషణ్ ఈజ్ ద అజారుద్దీన్ ఆఫ్ తిరుపతి. తిరుపతిలో అంటే అజారుద్దీన్ అక్కడ ఎలానో, ఈ తిరుపతి మన టౌన్‌కి అనమాట భూషణ్ అంత గొప్పవాడు అని చెప్పేటప్పుడు భూషణ్ ఈజ్ ద అజారుద్దీన్ లేదా ద కోహ్లీ ఆఫ్ విశాఖపట్నం. అంటే ఇక్కడ మనం ప్రాపర్ నౌన్ కోహ్లీ ముందు దా పెట్టకూడదు. అయినప్పటికీ కూడాను దాన్ని కామన్ నౌన్‌గా మనం మార్చేసాం కనుక దాని ముందు మనం దా అన్నటువంటిది పెట్టాలి. అలానే ఇంకోటి చూడండి. ఇదొక మంచి ఎగ్జాంపుల్. కొంతమందికే తెలుసిది. ఆంధ్ర అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అని ఉంది. సివిల్ సర్వీస్ అన్నటువంటిది ఒక ప్రాపర్ నౌన్ కిందే లెక్క. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి అంటామనమాట. అది ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలకు సంబంధించిన రిక్రూట్మెంట్. మన ఏపీ, తెలంగాణ వాళ్ళు డీఎస్సీ ఈజ్ ద ఆంధ్ర సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. అంటే సివిల్ సర్వీసెస్ అక్కడ జాతీయ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ పరీక్ష ఎంత గొప్పదో, టీచర్ పోస్ట్‌కి సంబంధించినటువంటి డీఎస్సీ పరీక్ష కూడాను అంతే గొప్పది. ఆంధ్ర సివిల్ సర్వీసెస్ లాంటిది. అక్కడనమాట కలెక్టర్ అయితే ఎంత గొప్పో, ఇక్కడ కూడాననమాట ఐఏఎస్ సాధించినంత గొప్ప టీచర్ పోస్ట్ సాధిస్తా అనడానికి డీఎస్సీ ఈజ్ ద ఆంధ్ర సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని చెప్పి మన వాళ్ళు అంటుంటారు. రైట్. హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్. మనం ముందు వీడియోలో ఏమి తెలుసుకున్నామండి? మనం ఇండెఫినిట్ ఆర్టికల్ సంబంధించి ఏ అండ్ యాన్ అని తెలుసుకున్నాం. వాటి యూజెస్ తెలుసుకున్నాం. ఏ అండ్ యాన్ ఎక్కడ వాడమో తెలుసుకున్నాం. ఇందులో ఏం తెలుసుకున్నాం? కంప్లీట్‌గా డెఫినిట్ ఆర్టికల్ యొక్క యూజెస్ మాత్రమే తెలుసుకున్నాం. దీని తర్వాత ఏం తెలుసుకోబోతున్నాం అంటే నెక్స్ట్ వీడియో కూడా చూడండి. ద ఈజ్ నాట్ యూజ్డ్ విత్ పర్టిక్యులర్ ప్లేసెస్. ద ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ కాంటెక్స్ట్. ద ఈజ్ నాట్ యూజ్డ్ బిఫోర్ ఏ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అది తప్పకుండా చూస్తాము. మీకు చెప్తాను. మీరు చూస్తారు. ప్లీజ్ స్టే ట్యూన్ టు ఎస్ఎస్ భూషణ్. దయచేసి ఈ లింక్స్‌ని అందరికీ కూడాను షేర్ చేయండి. సమాజ హితం కోసం కొద్దో గొప్ప మీరు కూడాననమాట కష్టపడండి. నాకు భగవంతుడు బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం ఇచ్చినప్పటికీ కూడాను డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా, గవర్నమెంట్ లెక్చరర్‌గా ఇచ్చినప్పటికీ కూడాను 2, 3 గంటల కాలం అనమాట దీనికోసం రోజు కేటాయించవలసొస్తుంది. యావరేజ్‌గా ఒక వీడియో చేయాలంటే 4 గంటల కాలం పడుతుంది. కనుక మీరు ఈ వీడియోస్ అందరికీ కూడాను షేర్ చేయండి. నా తప్పులు ఏమైనా ఉంటే నాతోనే మాట్లాడి నాకు సరిదిద్దుకునేటట్టుగా కూడాను చేయండి. వీలైనంత వరకు కూడాను నేను 4, 5 లెక్చర్‌లకి అడిగిన తర్వాతనే ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకున్న తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయినప్పటికీ ఎక్కడ ఏమైనా సరే దొర్లినట్లయితే నా దృష్టికి తీసుకురావచ్చు. ఇది మరింత మందికి మీరు చేరువ చేస్తారని కోరుకుంటూ థాంక్ యూ.